హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రక్షిత సోమ్ ఫుడ్స్. ఈరోజు వీడియోలో బనానా మిల్క్ షేక్ని షుగర్ అది ఏమీ వాడకుండా కొంచెం టేస్టీగా, కొంచెం కొత్తగా, వెరైటీగా, ఇన్స్టెంట్గా చేసుకునే విధంగా ప్రిపేర్ చేయబోతున్నాను. ఇది మాత్రం చాలా చాలా టేస్టీగా ఉంటుంది. లైక్ కోల్డ్ కాఫీ లాగా ఉంటుంది అనమాట. సో లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా. సో ఫస్ట్ అయితే నేను ఒక 2 పండిన బనానాలని తీసుకుంటున్నాను. సో దీంతో ఒక 2 గ్లాసెస్ ఆఫ్ మిల్క్ షేక్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో వీటిని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మీరు ఫ్రీజర్లో పెట్టుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా మిక్సీ జార్లోకైనా యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి నేను ఈ 2 కట్ చేసుకున్న బనానాని యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే 100 ml వరకు కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పాలను యాడ్ చేసుకుంటున్నాను. కన్సిస్టెన్సీని బట్టి ఇంకొన్ని పాలని, వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ స్వీట్నెస్కి నేను ఇక్కడ ఒక 10 to 15 వరకు డేట్స్ని, అదేవిధంగా ఒక 4 నుంచి 5 వరకు జీడిపప్పు పలుకుల్ని, అలాగే బాదం పప్పుల్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇందులోనే ఒక 4 వరకు ఐస్ క్యూబ్స్ని యాడ్ చేసుకున్నాను. మీరు కూల్ వాటర్నైనా యాడ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఇందులో హాఫ్ ప్యాకెట్ వరకు నేను బూస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మిగిలిన హాఫ్ని మనం లాస్ట్లో గార్నిషింగ్ లాగా వాడుకోవచ్చు. నెక్స్ట్ వీటిని ఎంత వీలైతే అంత స్మూత్గా మనం మిక్సీ పట్టుకోవాలి. తర్వాత గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అలాగే లాస్ట్లో ఇందులోకి 2 ఐస్ క్యూబ్స్ని, అదేవిధంగా మనం మిగిలిన హాఫ్ ప్యాకెట్ బూస్ట్ని కూడా పైన గార్నిషింగ్ లాగా వేసుకొని మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే కూల్గా. ఇక్కడ బూస్ట్కి బదులు హార్లిక్స్ పౌడర్నైనా వాడుకోవచ్చు, అది కూడా బాగుంటుంది. ఈ సమ్మర్లో ఈవినింగ్ స్నాక్లోకి ఏదైనా కూల్గా డ్రింక్ ఇవ్వాలనుకుంటే పిల్లలకి ఈ విధంగా ఇన్స్టెంట్గా బనానా మిల్క్ షేక్ చేసి ఇవ్వండి. చాలా టేస్టీగా ఉంటుంది. మనం ఇందులోకి షుగర్ని కూడా వాడలేదు కాబట్టి చాలా చాలా హెల్దీ. సో ఎలా ఉంది వీడియో? నచ్చిందా? నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో ఈ వీడియోని షేర్ చేసుకోండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.